హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బ్రాహ్మణ వర్గాన్ని బ్రాహ్మణ జాతి మహిళల్లో కించపరిచిన వివాదాస్పదుడైన మహాసేన రాజేష్ను రానున్న ఎన్నికల్లో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు నిరసన చేపట్టాయి. మహాసేన రాజేష్కు టికెట్ రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసును పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ముట్టడించారు. అనంతరం టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద భారీ సంఖ్యలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో బ్రాహ్మణ సంఘ నాయకులు విజయ సోమయాజులు, అయ్యలూరి నాగశాస్త్రి, శివగణేష్ శర్మ, అధికారులు అశోక్ వడ్లాది, విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సంస్కారం లేని వ్యక్తి అయిన మహాసేన రాజేష్కు గన్నవరం టికెట్ను కేటాయించడం యావత్ బ్రాహ్మణ సమాజాన్ని అవమానించినట్లేనని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి బ్రాహ్మణుల పట్ల, హిందూ మతం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా వెంటనే మహాసేన రాజేష్కు కేటాయించిన టికెట్ రద్దు చేసి దళితుల్లో ఉన్న ఉత్తముడికి ఆ టికెట్లను కేటాయించాలని వారు కోరారు. తద్వారా రాజేష్ లాంటి వ్యక్తులకు వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మరొకసారి పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే యావత్ బ్రాహ్మణ సమాజం వారికి అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. కాగా రాజేష్కు వ్యతిరేకంగా బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు పలువురు స్థానికులు నినాదాలు చేశారు. రాజేష్కి ఇచ్చిన టీడీపీ టికెట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ స్త్రీని లేపుకొస్తే ₹1,00,000 ఇస్తాను, కువైట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, అగ్రవర్ణాల్లో ఎవరిని లేపుకొని వచ్చినా ఆ స్త్రీలని నేను ₹1,00,000 ఇస్తానని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యలు చేసాడు ఆయన. దానికోసం మేము మండిపడ్డాం. మేము ఈ పార్టీ బాగుండాలి, ఆ పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తులం కాదు. సర్వేజన సుఖినో భవంతని చెప్పే వ్యక్తులం. మేము ఈరోజు రోడ్డు మీద తెచ్చే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అంటే మా అందరికీ గౌరవమే, నాయకులు ఎవరైనా అన్నా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పి గన్నవరం టికెట్ ఆయనకి ఇవ్వడం మాకేమాత్రం నచ్చలేదు. దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన టికెట్ వెంటనే క్యాన్సిల్ చేయాలని, లేదు బ్రాహ్మణ ఓటింగ్ ఎవరికి అక్కర్లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మా సంఘాలన్నిటి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా తెలియజేయండి ఏమంటే ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి, బ్రాహ్మణ్యాన్ని కాలరాయడానికి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా లేదు, ధర్మాన్ని అంతా పాడు చేద్దాం అనేటటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేద్దామని నిర్ణయించుకున్నాడు ఈ మహాసేన రాజేష్ అని ఆయన్ని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీ అందరి ద్వారా ఈ విషయాన్ని ఆయనకు చేరుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చేరుకొని ఆయనకి పి గన్నవరం టికెట్ క్యాన్సిల్ చేసి ఆయన బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. బ్రాహ్మణ స్త్రీలందరికీ క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకోము. ఈ ధర్నాతో ఇది ఆగదు. ఆమర నిరాహార దీక్షకు కూడా మేము దిగడానికి పూనుకొనే వచ్చాము. ఇదే పార్టీ ఆఫీస్ ముందు కూర్చుంటాం. కానీ పార్టీ వ్యక్తులు ఎవరిని కూడా ఏమీ ఇబ్బంది పెట్టాం, ఎవరిని ఒక మాట కూడా మా బ్రాహ్మణులు ఎవరు ఏమనరు. ఎందుకంటే మాకు పార్టీ నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ మీద మాకు ఎటువంటి కోపము ద్వేషం లేదు. కానీ ఆ మహాసేన రాజేష్ పార్టీలో ఉండడానికి మేము ఒప్పుకోము. వాడిని ఉంచకూడదు, వాడికి టికెట్ ఇవ్వకూడదు. ఈ రెండు మాత్రం మా నిర్ణయాలు. ఇవి మేము తెలియజేయడం జరిగింది. పెద్దలందరూ మీడియా సోదరులు మీ ద్వారా పెద్దలకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. బ్రాహ్మణ్యాన్ని విమర్శిస్తూ అగ్రవర్ణాల్లో ఉన్న మహిళలు కనుక లేపుకొస్తే ₹1,00,000 ఇస్తానరా తమ్ముడు అని సభాషణ ఇచ్చే విధంగా వీడియోలతో తయారు చేసి యూట్యూబ్ మాధ్యమాల్లో చేస్తున్న ఈ మహాసేన రాజేష్ గారికి మా యొక్క బ్రాహ్మణులు మా యొక్క తరపు నుంచి మేము ఒకటే అంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా అపారమైన గౌరవం. వారి నాయకత్వంలో చాలా మంచి పనులు చేశారు. ప్రస్తుతంలో మేము ఇప్పుడు వారు కూడా గౌరవిస్తున్నాం. మహాసేన రాజేష్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళల గురించి కానీ, దేవాలయాల విగ్రహాల గురించి కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయంగా వారు వారి యొక్క విషయమై మాట వెనక్కి తీసుకుని సభాముఖంగా క్షమాపణ బహిరంగంగా మేము ఆశిస్తూ, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క టీడీపీ టికెట్ ఏదైతే ఉందో ఇటువంటి వారికి మన ఈ టీడీపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల ఎవరిని అసభ్యకరంగా మీరు హింసిస్తున్నట్టు మాటలు ఇస్తున్నారు, వారిని హిందుత్వాన్ని మీరు ఈ రకంగా దిగజారుస్తున్నారనే బాధ మాకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మీద అనిపించి ఈ యొక్క విషయమై మీ ద్వారా తెలియజేయడం వరకు మీడియా సోదరుల ద్వారా మా యొక్క బ్రాహ్మణ సంఘాలు అన్నీ కూడా వచ్చి ఈ విషయంగా మీకు ఆశిస్తున్నామయ్యా. మహాసేన రాజేష్ గారి యొక్క టికెట్ రద్దు చేయాలి. అదేవిధంగా మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ వంటల మీద అగ్రవర్ణాలు అమ్మాయిలను లేపుకొస్తే ₹1,00,000 ఇస్తారనే మాటని వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా కూడా అందరినీ మీరు ఆశిస్తున్నాం, కోరుతున్నాం. నా పేరు నెమ్మలూరు శివగణేష్ శర్మ, VKB AP 3+ వ్యవస్థ